అనగా నమస్తే అండి. నమస్తే సార్ మీ పేరు సార్? ఎండి జానీ. సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయింది, 8వ నెల రన్నింగ్లో ఉంది. ఎలా ఉంది సార్ చంద్రబాబు గారి పరిపాలన? అద్భుతంగా ఉందండి. ఓకే సార్, ఇప్పుడు అన్నమాట ప్రకారం అన్ని పథకాలు ఇస్తా ఉన్నారా? ఒకటొకటి అవుతున్నాయి కదా. అన్నా క్యాంటీన్ అయింది, మన గ్యాస్ బండ ఫ్రీది అయింది. ఇంకా జూన్లో మళ్ళీ తల్లి కొందరం వదులుతా అన్నారు. ఓకే, ఆ రోడ్లు అవన్నీ అవుతున్నాయి. పాలనంతా బాగానే ఉందండి. సార్ ఇప్పుడు చూసుకుంటే మరి కొంతమంది బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? చంద్రబాబు ఎప్పుడు పరిపాలనలోకి వచ్చినా సరే ఈ మాటలు వస్తూనే ఉంటాయండి. ఆయన గురించి చెప్పి వాళ్ళు గొప్పలు అవుదామని చూస్తూ ఉంటారు. ఆయన పరిపాలన పేరు పెడతానికి ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. సార్ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో సూపర్ 6 పథకాలు ఇవ్వాలంటే కాస్త కష్టతరంగా ఉంది, అయినా సరే మేము సూపర్ 6 పథకాలు ఎలాగైనా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ కొంతమంది మాటలు మార్పింగ్ చేసి అదిగో సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాంటి వారికి మీరు ఏ సమాధానం చెప్తారు సార్? ఏమంటే చంద్రబాబు గారి మీద బురద జల్లితే వాళ్ళకి మంచి పేరు వస్తుందని ఎప్పుడు అనుకునే వాళ్ళే ఉన్నారు ఎక్కువగా. ఇంకో మాట ఏంటంటే సూపర్ 6 పథకాలు ఆ మాట అనలా ఆయన మెల్లమెల్లగా చేసుకుని వస్తాను, అప్పులు ఊపిలో ఊపి ఉంది ఆంధ్ర, దాన్ని మనం బయట తీయాలంటే కొంత కష్టతరంగా ఉంటుంది, తీసిన తర్వాత నేను ఒకటోటి చేసుకుని వస్తా అన్నాడు. ఇప్పుడు రైతు బంధు ఒకటిను తల్లి కొందరం జూన్లో నుంచి ప్రకటించారు కదండి ఆయన. అది సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జనవరికి సంక్రాంతికి వస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతా పార్టీని బలోపేతం చేస్తానని చెప్పన్నాడు. ఆయన ఎందుకు ప్రజల్లో రాలేకపోతున్నాడు ఇప్పుడు వరకు? ఆయన మొహం చూపించలేడండి, జనాలను చూపించలేడు, ఈ ఉన్న రోడ్లను చూడలేడు. ఇంకా ఆయనకి కంటి దృష్టి పోయినట్టే. ఇంకా ఎందుకంటే ఆయన రాజకీయాలు వేరు, ఈయన రాజకీయాలు వేరు. అభివృద్ధిని చోడుచుకుని తట్టుకోలేడు ఆయన. అందుగురించి ప్రజల్లోకి 2 సార్లు వస్తా అన్నాడు ఈయన జనవరిలో. 2 సార్లు వస్తా అన్నాడు, 2 సార్లు కూడా వెనకంజే చేశాడు ఆయన. ఆయనకి అసలు ఇది లేదు. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికి తల్లికి వందనం అని చెప్పి చంద్రబాబు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తా అన్నారు కదా. అయితే ఇప్పుడు వరకు ఇవ్వలేదని చెప్పి కాస్త మాటలు వస్తా ఉన్నాయి. ఇస్తారా లేదా సార్? ఇస్తా అంటున్నారు కదండి. దానికి 20,000 కోట్లు కావాలి. 20,000 కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు కావాలంటే ఈ పరిస్థితుల్లో తేవాలంటే ఎక్కడి నుంచి తేగలరు? ఇప్పుడు పోలవరం డబ్బులు తీసుకొచ్చి దీంట్లో పెట్టలేరు, ఇంకో వేరే వచ్చినాయి మన విశాఖ ఉక్కి డబ్బులు తీసుకొచ్చి పెట్టలేరు. దీనికి కావాలంటే మనకు రావాల్సింది ఉంది కాబట్టి దాన్ని సంపాదించి చెయ్యాలి. ఆ 20,000 కోట్లు రావాలంటే చాలా కష్టతరం. దాన్ని చేయాలంటే మెల్లమెల్లంగా అవుతాయి ఏదైనా సరే. సార్ మన ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేడి చంటి గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉందండి. ఓకే సార్, ఇప్పుడు మాకు తెలిసిన సర్వే ప్రకారం మేము అడుగుతూ ఉంటాం కదా, చంటి గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా సమస్య ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, వెంటనే అక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది. ఎంతవరకు నిజమంటారు? అది తీరుస్తున్నారండి. అది ఒక 5% 10% తేడా వచ్చినా 90% జరుగుతుందండి. అది ఎందుకంటే ఒకే ఎమర్జెన్సీగా అయిపోవాలంటే కొన్ని అవ్వవు. ఓకే, అది చేసుకుంటూ వస్తాడు ఆయన. అది సార్, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అతను ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తీసేయాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈసారి 3 పూటల భోజనం పెడుతున్నారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ పరిస్థితులు? అన్నా క్యాంటీన్ సూపర్గా నడుస్తుందండి. పొద్దున్న 7 ఆ టైంలోకి వెళ్తే అసలు అక్కడ మామూలుగా ఉంటుందా, జనాలు లైన్ క్యూ కడుతున్నారు, అంత ఇదిగా ఉంటుంది. మధ్యాహ్నం మాటలు భోజనానికి 11:30 12 నుంచి మొదలైపోతుంది. అది కూడా చాలా బాగుంటుంది, భోజనం కూడా నీట్గా ఉంటుంది. అది కూడా సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం 8 నెలల పరిపాలనలో కూటమిలో ఏమైనా వ్యతిరేకత వచ్చినట్టు ఏమైనా కనిపించిందా? ఈ మధ్యలో ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు కొన్ని చేస్తారండి అయ్యి అని, అవన్నీ చెప్పాల్సినవి ఏం కాదు. వాళ్ళంతా కలిసే ఉన్నారు, కూటమి బాగానే ఉంది. దానికి పాయింట్లు 100కి 100 కానీ ఏమి ఇది కాదు సార్. ఎలా పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా ఉంది సార్? పర్లా ఇంకా మెచ్యూరిటీ అవుతున్నాడు ఆయన, అంతే అవుతున్నాడు కాబట్టి ఆయన పర్లా. ఆయన ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారంటూ కొత్త చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ డిప్యూటీ సీఎం వేస్తే కరెక్టే అంటారా? డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకొకరు ఇవ్వాలి అవన్నీ అన్నది మధ్యలో వాళ్ళు చేసే పనులు, కానీ ఆయనకి ఆ కోరిక లేదు. ఆయన కావాలంటే డైరెక్ట్ సీఎం అవ్వగలడు. ఈ డిప్యూటీ సీఎం ఇవన్నీ చేసుకోక్కర్లా, ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని పక్కన పెట్టి ఆయన కూర్చోవచ్చు. అన్నీ ఆయనకి కూర్చోబెట్టి ఇది కాదు. చంద్రబాబు గారికి ఇంకా వయసు ఉంది, చేసుకునే ఉందిగా, ఆయన పొందేదాకా అంతే ఆయనే. సార్ ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్ టైంలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఆ 20 లక్షల ఉద్యోగాలకు ఇచ్చే విధంగా పరిపాలన పరిపంగా చూసుకుంటే పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు అడుగులేస్తుంది అంటారా?
ఎందుకు చేస్తలేదంటే దావోస్కి వెళ్ళారు మొన్న. ఓకే. ఆ చలిలో కూడా ఆయన ఒక షట్టర్ కూడా వేసుకోకుండా ఎంత తిరిగాడు, ఎంత చేశాడు. బిల్ గేట్స్ని కలిశాడు, మొత్తం పారిశ్రామికవేత్తలు అందరినీ కలిసి ఎలా చేసుకుంటూ వచ్చాడండి. అది చాలండి ఆయనకి. ఏంటంటే ఈ ఉద్యోగాలు వచ్చి మెల్లమెల్లంగా వస్తాయి, ఒకేసారి వచ్చేయాలంటే కూడా రావు కదా. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టారు, అదే వాట్సాప్ పరిపాలన. ఈ వాట్సాప్ పరిపాలన ఎలా ఉంది సార్? బాగుంటుందండి. అది మెచ్యూరిటీ అవ్వాలి ఇంకా. ఓకే. ఇప్పుడు మొదలవుతుంది అది, దానికి ఇంకా కొద్దిగా అయితే మీకు అన్ని స్పాట్లో జరిగిపోతా ఉంటాయి కదా వాట్సాప్ అంటే. అవునవును. అది స్పాట్లో జరిగిపోయే పరిపాలన అది. సార్ ఇప్పుడు సచివాలయంకి వెళ్ళకునే పరిస్థితి కూడా లేకుండా మన చేతిలోనే మన యొక్క మన సెల్ ఫోన్ తోటి చేసుకునే పని అది. అది మాత్రం 100కు 100 సెట్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుందండి. సార్ రీసెంట్గా ఇదే వాట్సాప్ పరిపాలన గురించి గతంలో నేనే తెచ్చానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు, చాలా తెచ్చారండి ఆయన. అప్పులు తెచ్చాడండి మనకి. ఆయనకి చెప్తానికి ఇది లేదండి. ఆయనకి విజన్ ఉన్న నాయకుడికి విజన్ లేని నాయకుడికి చాలా తేడా ఉంటుందండి. అన్నాడుకండి అభివృద్ధి అంతా నేనే చూసా, అభివృద్ధి చేసి చంద్రబాబు చేతిలో పెట్టాను. అవన్నీ శూన్యం అండి అసలు, వేరే కనుక. ఎందుకంటే జగన్ గారి ఇంటికాడే చూడండి, మనం కూటమి రాగానే మొత్తం బారికేడ్లన్నీ తీసి ప్రజలకు ఓరడ కలిగించాం. 30 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వెళ్ళేవాళ్ళు జనాలు, ఆ రైతులు అక్కడ పొలాలకు వెళ్ళాలంటే. ఇప్పుడు ఎలాగండి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే. సరే ఇప్పుడు చూసుకుంటే మనకి రాజధాని పనులు శరవేగంగా మొదలయ్యాయి. గతంలో రాజధాని లేక 3 రాజధానులు 3 ముక్కలు కాలయాపన చాలా యాత్ర పడ్డారు, చాలా జరిగిందండి. పోలవరాన్ని డయాఫరెంట్ వాళ్ళు ఒకటి నాశనం చేశారు, మళ్ళీనేమో అమరావతినేమో అడవిలాగా చేసాడు. మొత్తం జంగిలేని క్లీన్ చేయించి అన్ని మొదలెట్టారు. అవన్నీ శరవేగంతో జరిగి 24 కల్లా మనకు తయారైపోతే చాలా బాగుంటుంది. సార్ అక్కడ చంద్రబాబు నాయుడు గతంలో అవి తవ్వి అవన్నీ పునాదులు వేసిన దాంట్లో నీళ్ళు ఏర్పడి అక్కడ కొన్ని చేపలు కూడా ఏర్పడినాయి. అయితే వీళ్ళు దుష్ప్రచారాలు ఏం చేస్తున్నారంటే రాజధానిలో చంద్రబాబు నాయుడు చేపలు పట్టుకునేలా చేశారని చెప్పి దుష్ప్రచారాలు మొదలు పెట్టేశారు. ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారు సార్? ఏమండి ఆ చేపలు పట్టే చెరువులు చేసింది మొత్తం జగన్ అండి. చేపలు పెట్టే చెరువులు తయారు చేస్తారా? ఇప్పుడు అందులో పిల్లర్లు వేసి చేపలు పెట్టే చెరువులు తయారు చేస్తారా? అవన్నీ మొత్తం 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడే రైతులు చంద్రబాబుకి పట్టం కట్టేసినట్టే. ఏం చెప్తారు? అప్పుడు ఒకసారి చూద్దామని జగన్కి చేసి నాశనం చేసుకున్నారు. వెళ్ళిపోయింది వెనక్కి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది మన రాష్ట్రం. ఇప్పుడు అభివృద్ధిలో తేవాలంటే చంద్రబాబు గారు శరవేగంతో చేస్తున్నారు, అవన్నీ అవుతాయి. సార్ ఇప్పుడు ఇదే వాట్సాప్ ద్వారా ఈ డేటా చోరీ జరగబోతా ఉన్నాయి, ఈ వాట్సాప్ ద్వారా రేపు రాబోయే రోజుల్లో ప్రమాదం ఉందని చెప్పి వైసీపీ వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. నిజంగా డేటా చోరీ జరుగుతుంది అంటారా? అందులో నిపుణులు ఉంటారు, దానికి చేసుకోవాల్సిన గ్రూప్ ఉంటుంది. ఇవన్నీ అంత తేలిగ్గా జరిగేటి ఉండదని నాకు ఇది అభిమానం. సార్ ఇప్పుడు వాలంటీర్లు కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న సైన్యం ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్లు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లు పక్కన పెట్టేశారు, ఇప్పుడు వాట్సాప్ పరిపాలన తీసుకొచ్చారు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో 8 నెలలు గడిచిపోయింది. వాలంటీర్ ప్రస్తావన అవసరం ఉందా లేదంటారా? అసలు వాలంటీర్ వ్యవస్థ అనవసరం అండి. వేరే ఎందుకంటే అండి సచివాలయం ఉద్యోగస్తులు ఉండేవారు, వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి అన్ని చేసుకునేవారు. వీళ్ళని పెట్టి ఒక వైఎస్ఆర్ పార్టీని వీధిని తిప్పి నడిపారు. ఇల్లు ఆ కార్యకర్తలాగానే ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు వాలంటీర్ లాగా ఏమీ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.